ఒక్కసారి అందరూ స్తోత్రాలు చెబుదామా? గట్టిగా స్తోత్రాలు చెబుదామా? అందరూ ఇంకొకసారి చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. ఆరాధించినటువంటి మీకందరికీ కూడా చాలా వందనాలు తెలియచేస్తూ చక్కగా ఉజ్జీవంగా మనము దేవుని స్తుతించాము, దేవుని గణపరిచాము. ఆయన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని మనం అందరం కూడా గణపరిచాం. ఆరాధించేసరికి మన శరీరాలు ఏం కావాలి? అలసిపోవాలి. ఏం పోవాలి? అలసిపోవాలి. ఎందుకు పాస్టర్ గారు చక్కగా వచ్చాము, ఏదో ఫ్యాన్ కింద కూర్చుందామని వస్తే చక్కగా అలసిపోవటం ఎందుకంటారా? మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అలసిపోతూ మనము ఆరాధించి చప్పట్లు కొడుతూ మనల్ని మనం మైమరిచి గనక ఆరాధించగలిగితే ఆయన యొక్క ఆత్మ మనలను తాకుతూ మనం పరవశించిపోతా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో. స్తుతి ఆరాధన తెలియనప్పుడు నేను అట్లాగనే అనుకున్నా. స్తుతి ఆరాధన ఏంది, ఇట్లాగా అలసిపోవటం ఏంది, చక్కగా ఏదో కాస్త చెమట పట్టకుండా రాసిన పౌడర్ చెరిపిపోకుండా చక్కగా ఏదో హాయిగా ఉంటే ఆదివారం పూట దేవుని సన్నిధిలో నాట్యమాడి స్తుతించిన ఆయన ఉన్నాడు. అమ్మా, మనం ఏమని పాట పాడతాం? దావీదు వారి పాట పాడుతున్నాం కానీ దాన్ని మనం అనుభవించాలి. ఆ పాటని మనం అనుభవించాలి. పాట పాడుతున్నాం, దాన్ని అనుభవిద్దాం. ఆరాధనలో సంతోషంగా దేవుని స్తుతిస్తూ సంతోషంగా దేవుని గణపరుస్తూ మనం ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా అంతా పోయింది, ఇంకేమన్నా 100% ఉంది, అది కూడా పోయిద్దేమో అన్నట్టు కాకుండా ఇంకా సంతోషంగా ఆయన సన్నిధిలో గంతులు వేస్తూ మోకరిస్తూ దేవుని వాక్యం వింటూ చక్కగా మనం గడపగలిగితే మరలా వచ్చే ఆదివారం వరకు ఆయన యొక్క శక్తి, ఏ శక్తి అమ్మా? ఆయన యొక్క శక్తి మనల్ని ఎట్లాగుంటుంది? నడిపించునుగాక, నడిపించునుగాక. ఆమె నన్ను గట్టిగానండి. బలపరుచునుగాక, నిన్ను తోడుకొని పోవునుగాక, నిన్ను బలపరుచునుగాక. దేవుని శక్తి మనం ఏం చేయాలి? బలపరచాలి. దేవుని యొక్క శక్తిని మనం పొందుకునే వారంగా మనం ఉందాం. ఆయన యొక్క మహిమకరమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం అనుభవించే వారంగా ఉందాం. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లలారా, మంచిది, ఆరాధించారు, చాలా సంతోషం. అట్లాగనే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా నిండు మనసుతో మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి వర్తమానం మనం చదువుకున్నాం. మొదటి వర్తమానం ఏం చదువుకున్నాం? మొదటి వర్తమానం ఏం చదువుకున్నాం గుర్తుందా అమ్మా? ఇప్పుడే నేను చెప్పింది, ఇప్పుడు ఇందాకనే. మొదటి వర్తమానం అంటే ఇందాక చదివిన వాక్య భాగం. ఏం చదువుకున్నాం మనం? మొదటి వర్తమానం అమ్మా, వారి క్రియలు దేవునిని, వారి క్రియలు ఒక్కలని చెప్పండి కనీసం. వారి క్రియల వలన వాళ్ళు ఎందుకు అపవిత్రులైపోయారు చెప్పాలి, నోరు తెరచి. మిమ్మల్ని అడుగుతుంది, విశ్వాసులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా. అమ్మా, వాళ్ళు ఎందుకు అపవిత్రులైపోయారు? ఎందుకు అడుగుతున్నానంటే మీకు తెలియాలి దేవుని వాక్యం. కూర్చొని వినిపోతే ప్రయోజనం లేదు. నేను చెప్తా, నాదే ఉంది క్యాజువల్గా ఒక అర్ధగంట లెసన్ లాగా చెప్పి వెళ్ళిపోతా. ఈ లెసన్ కాదు ఇది. ఇది మనం నేర్చుకునే విషయాలు. ఏ విషయాలు? మనం ఏం చేయాలో, ఏం పరిశుద్ధ గ్రంథంలో ఏముందో, వాక్యంలో ఏముందో మనకు తెలియాలి స్పష్టంగా. దేవుని స్తోత్రం. ఏమండి, తెలియకుండా నోటు మీద సంతకం పెట్టేవాళ్ళు చేయొద్దండి.
తెలియకుండా నోటు మీద సంతకం పెడతావా? ఎంతలో పిచ్చివాడైనా, ఎచ్చివాడైనా, వెర్రివాడైనా నోట్లో ఏముందో చదవండి. ముందు నోట్లో ఏం రాశారో. నేను 10,000 తీసుకుంటే వాడు 50,000 రాస్తే అంతే కదమ్మా. మీరు తీసుకుంది 10,000, నోట్లో 50,000 రాస్తే ఒప్పుకుంటావా నువ్వు? నోటు చదివి దాని మీద సంతకం. వాక్యం కూడా అంతే. మనం విని స్పష్టంగా విని ఏముంది, ఏం చెప్పారు విని దానిని చివరిలో మనం దానిని అంగీకరిస్తూ దాని పరిశీలన చేసుకుంటూ ఇది వాక్యం, ఇది సత్యం. దేవుని స్తోత్రం. ఇందాక చదివిన వాక్యంలో వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ క్రియలు ఏమైనాయి? వాళ్ళ క్రియలు వాళ్ళని ఏం చేసినాయి? అపవిత్ర పరిచిని. ఆ క్రియలు వాళ్ళని అపవిత్రపరిచిని. వాళ్ళు నడవడిలో ఏమైందో తెలుసా? వాళ్ళ నడవడిలో వ్యభిచారులైపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా గమనిస్తే మన యొక్క ఆత్మీయ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది చాలా విలువైనది, చాలా స్పష్టమైనటువంటిది. ఈ ఆత్మీయ జీవితంలో మనం మన యొక్క పవిత్రతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతని కాపాడుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? లోక సంబంధమైనటువంటి విషయాలకు వెళ్ళి పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. అందరూ అనండి, ఏం పోగొట్టుకున్నారు వాళ్ళు? అందరు చెప్పాలి ఈ మాట నాకు. అమ్మా ప్రభావతి కూడా వచ్చిందా సహోదరి? వెరీ గుడ్, చేయొచ్చావు. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? పరిశుద్ధతని, పవిత్రతని. దేని గురించి పోగొట్టుకున్నారు? పరిశుద్ధతని, పవిత్రతను దేని గురించి పోగొట్టుకున్నారు? ఈ లోక సంబంధమైన తినుచు త్రాగుచు లోక సంబంధంగా గడిచి దేవుడిచ్చిన పరిశుద్ధతని పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? వాస్తవం అది, వెళ్ళారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మనకు పరిశుద్ధతనిచ్చాడు. ఏమిచ్చాడు? బాప్తీసం తీసుకున్న రోజున ఆ రక్తంలో మనం కడగబడ్డామా లేదా? నేను కడగబడ్డాను అన్నవాళ్ళు చేయి చూపించండి. నేను యేసయ్య రక్తంలో కడగబడ్డాను అన్నవాళ్ళు. ఏ రక్తంలో కడగబడ్డావు? చెప్పాలి. ఏ రక్తంలో కడగబడ్డావు? ఏ రక్తం అది? యేసయ్య రక్తం. పరిశుద్ధమైన, ఇంకా నిష్కలంకమైన, పవిత్రమైన, అమూల్యమైన ఆ రక్తములో నిన్ను కడిగి ఏం చేశాడు? పవిత్రపరిచాడు. నీకు పవిత్రతనిచ్చాడు. ఇచ్చిన ఆ పవిత్రతను ఇశ్రాయేలీయులు పోగొట్టుకొని అపవిత్రులైపోయారు. కానీ ఈరోజు దైవజనుడుగా నేను సెలవిస్తున్నాను, ప్రేమతో నేను మనవి చేస్తున్నాను, ఆ పవిత్రమైన జీవితాన్ని మనం పోగొట్టుకోకూడదు. పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవటానికి కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? రావా? అయ్యా, నీతిగా దేవుళ్ళో ఉండాలి అనుకున్న వాళ్ళకి కష్టాలు, పవిత్రంగా నీ ఉండాలి అనుకొని గనక సాగుతున్నప్పుడు ఒకడు ఉన్నాడు. వాడు ఎవడాడు?
వాడు అంటాడు, చూద్దాం నువ్వు ఎంత నిగ్రశక్తితో ఉంటావో, నేను చూస్తా, 40 రోజులు ఉంటావు చూస్తా, అవునా కాదా? ఇదిగో నువ్వు జీవితాంతం ఉంటావు, పవిత్రంగా ఉండాలని బాప్తిసం తీసుకున్నావు, ఎట్లాగా ఉంటావో నేను చూస్తా. అమ్మా తేజ వస్తుందా వీడియో? దానికల్లే నీ చూపు. అమ్మా చూడండి, ఆ పవిత్రతను చెడగొట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? నీ పవిత్రతను ఛాలెంజ్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఏం ఛాలెంజ్? దేవుని దగ్గర పోయి అంటాడు, నానా ఏమో జీవప్రకాశం మంచిగా ఉన్నావు కాదు, నేను చెడగొడతా పవిత్రతని, నేను చెడగొడతా, నేను చూస్తా. అదేం చేస్తాడు? ఛాలెంజ్ చేసి వస్తాడు. ఎక్కడికి? మన దగ్గరికి. పవిత్రతను కాపాడుకున్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అమ్మా ఉన్నారా లేదా? పవిత్రతను కాపాడుకున్న వాళ్ళలో 2 పేర్లు చెప్పగలరా ఎవరైనా? వెరీ గుడ్, టక్కని చెప్పారు. యేసోపు ఏం కాపాడుకున్నాడు? ఎన్ని కష్టాలు వచ్చినా, జైల్లో పడ్డా, ఉద్యోగం పోయినా, ఆహారం లేకపోయినా దేన్ని కాపాడుకున్నాడు? పవిత్రతను కాపాడుకున్నాడు. ఇంకొక వ్యక్తి కూడా కాపాడుకున్నాడు పవిత్రతని. పవిత్రత కోసమే అసలు భోజనం చేయకుండా మానేశాడు. నాకొద్దన్నాడు ఈ భోజనం. ఎవరు? దానియేలు గారు. మహానుభావులు. చూడండి అమ్మా, ఈ భోజనం ఏ పాటిది? మనం అపవిత్రులుగా ఉండకుండా ఉంటే చాలు, దేవునికి నమ్మకంగా ఉందాం, పవిత్రులుగా ఉందాం, అవసరమైతే భోజనం కూడా వద్దన్నాడు. ఎంతలో మహానుభావుడు మరి దేవుడు. అందుకని ఆయనకి అన్ని దర్శనాలు ఇచ్చాడు, అంత జ్ఞానాన్ని ఇచ్చాడు, అంత మహిమని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం ఆ మాట. దానియేలు గారు చెప్పిన ఒక చిన్న మాట చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం తీసి ముందు పెట్టుకోండి. దానియేలు గారు పవిత్రతను ఏ విధంగా కాపాడుకున్నాడు, ఆ రక్షణ పాత్రను ఏ విధంగా కాపాడుకున్నాడు? దానియేలు గ్రంథం 1వ అధ్యాయము. బైబిల్స్ ఉన్నవారు అందరూ చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము చూడండి. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కరుణా కటాక్షమునంద అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తండి. నాకు ఒక అలవాటు, మిమ్మల్నే కాదు, ఏ మీటింగ్ పోయినా చేతులు ఎత్తందో నేను చెప్పను. దేవుని మళ్ళీ గట్టిగా చేతులు ఎత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కాస్త అటు ఇటు నిద్రపోయే వాళ్ళు ఉంటే పైకి ఇట్లాగా మధ్య మధ్యలో స్తోత్రం చెప్పటం వలన మనం మరలా దేవుని వాక్యంలోనికి రావటానికి అవకాశం ఉంటుంది. దానియేలు గారి ఉద్దేశం ఏంటో చెప్పండి. దానియేలు గారి ఉద్దేశం ఏంటి? దానియేలు ఉద్దేశించి అన్నాడు అంటే దానియేలు ఉద్దేశం, అమ్మా అపవిత్రుణ్ణి కాకుండా ఉండాలి నేను. అదే తన జీవితంలో మొట్టమొదటి టార్గెట్. తన కోరిక ఏంది? దానియేలు గారి కోరిక ఏంది అమ్మా? దానియేలు గారి కోరిక ఏంది? ఎవరు చెప్తారు? ఆ పవిత్రతను కోల్పోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా పవిత్రతను కాపాడుకోవాలి.
యూదులు పవిత్రులై ఉండాలి, నా దేవుడు పవిత్రుడు కనుక నేను కూడా పవిత్రుడుగా ఉండాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడు, అతి అతి పరిశుద్ధుడు. ఆయన పిల్లలు కూడా అపరిశుద్ధులా కదా? పరిశుద్ధులు గనుక దానియేలు గారు, దేవుడు పరిశుద్ధుడు గనుక దానియేలు గారు అనుకున్నాడు, నేను కూడా పరిశుద్ధుడినై ఉండాలి అనుకున్నాడు. అయితే దానియేలు గారికి ఒక పరీక్ష వచ్చింది. జాగ్రత్తగా విందాం ఆ పరీక్ష ఏందో. దానియేలు గారికి ఒక పరీక్ష వచ్చింది. దేవుడు పరీక్ష పెట్టాడు దానియేలు గారికి. దానియేలు నెగ్గుతాడా నెగ్గడా, ఇప్పుడు అపవిత్రుడైపోతాడా, నా కోసం పవిత్రంగా ఉంటాడా అని ఈ పరీక్ష దేవుడు తెలియకుండా వచ్చిందా? చెప్పాలి. వచ్చేదేది ఆయనకు తెలియకుండా, మనకొక శ్రమ వచ్చినా, మనకొక బలహీనత వచ్చినా ఆయనకు తెలియకుండా మన తలలో వెంట్రుక ఒకటి రాలినా ఆయనకు తెలుసంట. ఆయనకు తెలియకుండా మనం ఏమనుకుంటాం, ఏందయ్యా ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఏందయ్యా ఇంత బలహీన అనుకుంటాం. కానీ దీని వెనక దేవుని చిత్తం ఉంది, అవునా కాదా? దానియేలు గారికి ఏంటంటే, జాగ్రత్తగా విందాం. వీళ్ళు కొంతమంది ఎంపిక చేయబడ్డారు, రాజుగారి సముఖానికి రావటానికి ఎంపిక చేయబడ్డారు. దానియేలు, షెడ్రక్, మేషక్, వీళ్ళతో పాటు కొంతమంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఎంపిక చేయబడ్డారు. వీళ్ళందరినీ నపుంసకుల అధిపతికి అప్పగించాడు. అయ్యా, ఒక 6 నెలలు వీళ్ళని మంచి ఆహారం పెట్టి వీళ్ళని పెంచి పోషించు అని నపుంసకుల అధిపతికి రాజుగారు ఆజ్ఞించాడు. ఇక రాజుగారు ఆజ్ఞ ప్రకారంగా నపుంసకుల అధిపతి ఏం చేయాలి? ఇప్పుడు ఈ 6 నెలలు వీళ్ళకి మాంసం, ఏ మాంసం కావాలంటే ఆ మాంసం, ఏ ఆహారం కావాలంటే ఆహారం. రాజు తినే భోజనం వీళ్ళకి వస్తుంది. ఏ భోజనం? కళ్ళు మొయ్యొద్దు అందరూ. ఏ భోజనం చెప్పాలి? ఏ భోజనం? రాజుగారు తినే భోజనం ఎవరికి రావాలి? ఈ దానియేలు స్నేహితులకి, మిగతా వాళ్ళకి వస్తుంది మంచి భోజనం. ఏమిటి రాజుగారు ఏం తింటారు చెప్పండి? 16 రకాలైన మాంసాలు తింటాడంట రోజుకి. ఎన్ని రకాలు? 16 రకాలైన మాంసాలు తింటాడంట ఆయన. మంచి భోజనం. ఈ భోజనం ఈ ఎంపికైన వాళ్ళకు కూడా రాజుగారు చేయాలి, వీళ్ళు భోజనం చేయాలి. అయితే ఈ భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? బబులోను దేశములో వాళ్ళ దేవతల దగ్గర పెట్టినటువంటి విగ్రహాలకు అర్పించినటువంటి పశువులను వధించి వాటిని వండి చేస్తారు. ఎక్కడికి? దానియేలు గారి దగ్గరికి. రాజుగారి నుంచి దానియేలు గారి దగ్గరికి వస్తుంది. ఈ విషయం ఎవరికి తెలిసింది? దానియేలు గారికి తెలిసింది. వీళ్ళందరూ ఒప్పుకున్నారు భోజనం తినటానికి. ఎవరందరూ? షెడ్రక్, మెషక్, అబేద్నెగోలు తప్ప మిగతా వాళ్ళందరూ రాజు భోజనం వస్తుంటే మనకేంటి బాధ, రాజు భోజనమే వస్తుంటే మనకేంటి బాధ, కమ్మగా తిన్నామని వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళ ముగ్గురు మాత్రం, ఎవరు ముగ్గురు? షెడ్రక్, మేషక్, అబేద్నెగోలు. వీళ్ళ ముగ్గురు ఒప్పుకోవాల. ఆయన అన్నాడు, అధిపతి పిచ్చివాళ్ళ కనపడుతున్నారు, అన్నం లేని వాళ్ళు లేక చత్తంటే, రాజభోజనం కోసం రాజ్యంలో ఎదురు చూస్తుంటే, మీకు దేవుడు రాజభోజనం తినే అవకాశాన్ని ఇచ్చి కూడా మీరు ఎందుకు కాదంటున్నారు అని అధిపతి అడిగినప్పుడు ఏమన్నారు? రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని, అంటే రాజుగారు ఏ ద్రాక్షారసం తాగుతాడో, ఏ సారాయి తాగుతాడో, ఏ బ్రాందీ తాగుతాడో ఆ బ్రాందీ వీళ్ళ మొత్తానికి వస్తుంది. అయితే దానియేలు గారు ఏమన్నారో తెలుసా?
ఆ ఆహారం తింటే మేము అపవిత్రులమైపోతాం. ఏ ఆహారం? రాజుగారు తినే ఆహారం తింటే మేము అపవిత్రులమైపోతాం. అది మాకొద్దు, అధిపతి మాకొద్దు అన్నారంట. మరి మీకేం కావాలి అన్నాడంట. మాకు శాకాహారం తెమ్మన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం ఆహారం తెమ్మన్నారు? శాకాహారం అంటే ఏంటిది? ఆకుకూరల్ని వండుకొని తేండి, అది మేము తింటాము అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, అధిపతి, ఒకవేళ మీరు కూరగాయలు తిని రేపు రాజుగారు రమ్మన్న టయానికి మీరు బక్కసిక్కారనుకో, రాజుగారు ఎవరిని అంటాడు? అధిపతిని అంటాడు. వాళ్ళకి అన్నం పెడుతున్నావా లేదా అంటాడు. మరి నాకు మాట దేవద్దు అన్నాడంట అధిపతి. నీ మీదకి రాదు, మీకు మాట దేవు. మీరు రాజుగారి దగ్గరికి మమ్మల్ని దేశపోయేటప్పటికి ఈ కూరగాయలను మేము ప్రార్థన చేసుకొని తిని వాళ్ళకంటే మేము బలవంతులమవుతామన్నాడు. కొట్టు గట్టిగా చెప్పట్లు. చక్కని ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. ఈ మాటకి పరలోకములో ఉన్న దేవుడు ఏమనుకున్నాడు? నోటికాడకు వచ్చిన భోజనం ఎక్కడికి? కాళ్ళ ముందుకు వచ్చిన రాజభోగాన్ని కూడా అది తింటే అపవిత్రులమైపోతాము, దేవునికి దూరం అయిపోతామని నా బిడ్డలు చూడండి ఎంత చక్కగా తీర్మానం తీసుకున్నారనని పరలోకములో ఉన్న దేవుడు ఏం చేశాడు? సంతోషించాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, మోషే గారు. అయ్యా, సింహాసనాన్ని కూడా, ధనాన్ని కూడా, అల్పకాల పాపభోగ జీవితాన్ని కూడా ఎవరి కోసం వదులుకున్నాడు? ఇదంతా ఎవరి కోసం వదులుకున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు ఈ లోకములో ఇక్కడ ఉండే కంటే. అంటే దేవునిని పవిత్రంగా దేవుని బిడ్డలతో జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రుచికరమైన భోజన పదార్థాలు మానేసి కూడా దానియేలు ఏమి సంపాదించుకున్నాడు? ఎవరిని సంపాదించుకున్నాడు? దానియేలు దేవుని పవిత్రతను సంపాదించుకున్నాడు, దేవుణ్ణి సంపాదించుకున్నాడు. ఇప్పుడు దానియేలుకి ఇది పరీక్ష కాదా? కొన్నిసార్లు మనం పోయిన కాదా మనకు కూడా ఏ సమస్య వస్తుంది? ఈ సమస్య వచ్చింది. అందుకని మనం ఆలోచించి మన యొక్క మనస్సాక్షిని బట్టి, దేవుడు మనకిచ్చిన పవిత్రమైన జీవితాన్ని బట్టి దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. కానీ ఇశ్రాయేలీయులు లోకములో తినటము, త్రాగటము, ఆడి ఆటపాటల్లో మునిగి తేలి దేవుడు కృపను పోగొట్టుకున్నారు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు. ఏమండి, దేవుణ్ణి సంపాదించుకోవటం ఎంత కష్టం? ఎంత కష్టమా కాదా అమ్మా? సంపాదించుకోవటం చాలా కష్టం. ఎన్ని శ్రమలు పడితే ఈ దేవుడు మనకు దొరకాలి. మరి దొరికిన దేవుణ్ణి కాపాడుకోవటానికి ఎంత కష్టమో చెప్పండి అమ్మా. రక్షణ పొందటానికి ఎంత కష్టపడాలి, పొందిన రక్షణ కాపాడుకోవటానికి కష్టపడాలా లేదా? దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు గారు ఇహలోక సంబంధమైనటువంటి దానికి లొంగకుండా నాకు దేవుని కావాలి, ఆయన రాజ్యం కావాలి, ఆయన కృప కావాలి అనేటువంటి ఉద్దేశం కలిగి చూడండి, దేవుడు తన పవిత్రతను కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడమ్మా? చూడండి, ఏం కాపాడుకున్నాడు? తను ఏం కాపాడుకున్నాడు చెప్పాలి. ఏం కాపాడుకున్నాడు? పవిత్రతను కాపాడుకున్నాడు. మరి పవిత్రతను కాపాడుకున్న దానియేలు గారికి ఏం దక్కిందయ్యా? ఏం దక్కింది దానియేలు గారికి? దేవుడు ఏమి ఇచ్చారో చెప్పండి దానియేలు గారికి అంటే, పరలోకపు
జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏమిచ్చాడు దానియేలు గారికి? పరలోకపు జ్ఞానం. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానము? పరలోకపు జ్ఞానము. మర్మాలను కూడా బయలుపరచుటకు సమర్థుడు అని రాజుగారికి చెప్పాడు. దానియేలు గ్రంథము చూడండి. దానియేలు గ్రంథములో మనము చూద్దాము. 2వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 46వ వచనం. అంతట రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపాజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడవే, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును, మర్మమును బయలుపరచబడిన ఉన్నాడని దానియేలుకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మాటకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మాటకి రాజుగారు ఏమన్నారు? సకల మర్మాలు నువ్వు తెలియపరుస్తున్నావు, సకల విషయాలు నువ్వు తెలియపరుస్తున్నావు. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దానియేలు గారు అన్నారు, ఏ దేవుని సన్నిధిలో నేను పవిత్రతను కాపాడుకున్నానో, ఏ దేవుడైతే దేవునికి దగ్గరగా ఉన్నానో ఆ దేవుడి వలన నేను జ్ఞానాన్ని పొందుకున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి జ్ఞానాన్ని పొందుకున్నాడు, మంచిగా జీవించాడు, మంచిగా జీవించాడు. ఏమండి, పవిత్రతను కాపాడుకోవటం వలన అన్నం లేకుండా చనిపోయాడా? ఏమైనా కొదువులు కలిగి చనిపోయాడా? పవిత్రతను కాపాడుకుంటే కష్టాలు వస్తాయా, నష్టాలు వస్తాయా? వచ్చినా కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. తర్వాత చూడండి, మనము 48వ వచనములో, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములనిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యింది ఎవరు? ప్రధానునిగా చేసిన ప్రధానమంత్రి అయ్యాడు దానియేలు గారు. అంటే బబులోను సంస్థానంలో హెచ్చించబడ్డాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఆ దేశం వాడు కాదు, ఆ ప్రాంతం వాడు కాదు, ఒక యూదుడు. పరాయి దేశంలో హెచ్చించబడ్డాడు అంటే పరాయి దేశంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏం కాపాడుకున్నాడు చెప్పండి దానియేలు గారు? ఏమండి ఏమండి అక్కడ యూదులు ఏమన్నా ఉన్నారా? ఎవరు లేరు, చెల్లిపోయారు. కానీ దానియేలు గారు యూదులకు భయపడి పవిత్రంగా ఉండాల. దేవునికి, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు ఈ దేశంలోనైనా నన్ను చూస్తున్నాడని ఎక్కడికి వెళ్ళినా పవిత్రంగా బ్రతకటం నేర్చుకున్నాడు. అందుకు దానియేలుకు దేవుడు ఏం చేశాడండి? ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. భయము చెందకు భక్తుడా, ఈ లోకపు అందరూ చూసి నీవు భయము చెందకు, ఈ లోకపు అలకడలు చూసి నీవు భయము చెందకు, నీవు దిగులు చెంద అందరూ స్తోత్ర, దిగులు చెందకు, నీవు జీవమిచ్చిన యెహోవాన్నాడు. ఓ భక్తుడా, అందరూ పాడాలి స్తోత్రం. అందరూ జీవమిచ్చిన యెహోవాన్నాడు. ఓ భక్తుడా, యేసయ్యన్నాడు. సైనికులంతా కుట్ర చేసిరి, ఆ దానియేలును రాజు అప్పగించిరి. సైనికులంతా కుట్ర చేసిరి. అందరూ స్తోత్ర. పాటే బంది
సింహపు నోళ్ళు మోయాలేనా, ఓ భక్తోడా రాజు రమ్మని పిలవాలే. పిలిచాడు, సింహపు నోళ్ళు మోయాలేనా, ఓ భక్తోడా రాజు రమ్మేనా. భయమో చెందకు, భయపడద్దు, భయపడద్దు, భయమో చెందకు నీవు దిగులు చెందకు, భయమో చెందకు నీవు దిగులు చెందకు నీవు దేవామిచ్చినయో. ఓ భక్తోడా ప్రాణమెత్తిన యేసయ్యన్నాడు, దేవామిచ్చిన యెహోవాన్నాడు. ఓ భక్తోడా ప్రాణమెత్తి యేసయ్యన్నాడు. భయమో చంద దిగులు చందతో నీవు, భయమో దిగులు చందతో నీవు దేవామిచ్చిన భక్తోడా ఎన్నాడు, దేవామిచ్చిన యెహోవాన్నాడు. ఓ భక్తోడా యేసయ్యన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన అంతగా హెచ్చించబడ్డాడు. అవునా కాదా? హెచ్చించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ఏ దేవుని సన్నిధిలో ఉన్నాడో ఆ దేవుని సన్నిధిలో ఆ దేవుని ఎదుట పవిత్రంగా బ్రతకాలనుకున్నాడు. అది ఆయన ఆశ. ఏ ఆశమా? ఈ ఆశ ఎంతమందికి ఉంది చేయొద్దండి. ఈ ఆశ ఏం ఆశ? దానియేలుకున్న ఆశ. అయ్యా, నేను దేవుని ఎదుట పవిత్రంగా బ్రతకాలి అనుకుంటున్న వారందరూ చేయి చూపించండి, మీ కుడి హస్తాలు చూపించండి. అందరికి ఆశింది అయ్యా, అందరికి ఆశింది కదమ్మా, ఉంది, అందరికి ఉంటుంది. కానీ దాన్ని నెరవేర్చటానికి మనం కష్టపడాలి. ఆశ ఉంది, కానీ ఆశ ఉంటే సాగు. ఆశ ఉంటే సరిపోయిద్దా? మరి ఏముండాలి? ఆశ నెరవేర్చబడాలంటే ఏముండాలి? ఇప్పుడు కలెక్టర్ చేయాలంటాడు. చిన్నప్పుడు అడిగాము, ఏం చదువుతావు అంటే నేను కలెక్టర్ అవుతానంటాడు. మళ్ళీ కలెక్టర్ కావాలనే ఆశ ఉంది, కావటానికి ఎంత కష్టం? చదవాలి, ఈ మధ్యలో పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షలు నెగ్గాలి, ఎల్ఐసిలో పోటీలు వస్తాయి, దేశంలో వాళ్ళలో నెగ్గాలి, కాంపిటీషన్ లో నెగ్గాలి. అన్నిట్లో నెగ్గిన తర్వాతనే కదా కలెక్టర్ అయ్యేది. ఒకటి మనం సాధించాము అంటే దాని వెనక ఏముంటది? కష్టాలు, నష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు, ఈ ఆకలైన తనం, లేమితనం, కరువుతనం ఉంటది. మరి దానియేలు గారు ఆ పవిత్రతను కాపాడుకోవటానికి అమ్మా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఏ స్థలాలకు వెళ్ళాడంట? ఏ స్థలాలకు వెళ్ళాడు ఆ పవిత్రతను కాపాడుకోవటానికి? జైల్లోకి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? జైల్లో పడ్డాడా? సింహాల బోన్లోకి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత అగ్నిలో వేయబడ్డాడా? మరి ఎందుకండి ఈ అగ్నిలో ఎందుకు వేశారు ఆయన్ని? ఈ సింహాల బోన్లో ఎందుకు వేశారంటే ఎందుకు వేశారు? వాళ్ళల్లో ఏకీభవించలేకపోయాడు. ఎవరితో ఏకీభవించలేకపోయాడు? అపవిత్రులతో ఏకీభవించలేక సతమతమయ్యాడంట, యాతన పడ్డాడంట. అయ్యో, నేను ఎక్కడ అపవిత్రునైపోతానేమో, నా చుట్టూ అందరూ అపవిత్రులే, నన్ను ఎవరైనా మారుస్తారేమో, ఈ అపవిత్రతను పోగొడతారేమోనని అనుక్షణము కూడా మనస్సాక్షిని కాపాడుకుంటూ బ్రతికాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎట్లాగా బ్రతికాడు? అనుక్షణం చచ్చి. దేనికోసం చచ్చిపోయాడండి దానియేలు గారు? ఆహారం కోసం చచ్చిపోలా, ఉద్యోగం కోసం చచ్చిపోలా,
ఈ పరాయి దేశంలో, ఈ అన్యుల మధ్యలో నా రక్షణ ఎక్కడ కోల్పోతానో, నాకు ఇచ్చిన జ్ఞానం ఎక్కడ కోల్పోతానని అనుక్షణం ఏమయ్యారు చెప్పండి? అనుక్షణం కూడా బాధపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం పవిత్రులమయ్యాం. ఆ పవిత్రతను కాపాడుకోవటానికి ప్రార్థన చేయటమే కాదు, క్రియలు కూడా చాలా. మనం ఎంత ప్రార్థన చేసినా పవిత్రులు కాలేము. కానీ మన క్రియలు ఏం చేస్తాయి? మన పవిత్రులుగా చేస్తాయి. అందుకని అన్నాడు పరిశుద్ధ గ్రంథములో, ఒక పూట కూటి కొరకు అమ్మా ఏం అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక పూట ఆహారం కోసం తృణీకరించాడు. అందుకనే హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? చదువుదాం. నేను ముగిస్తా. హెబ్రీ పత్రిక అందరూ చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలు. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనే మాట మనం చదువుకున్నావా లేదా? ఇప్పుడు దానియేలు ప్రభువును చూశాడంటే దానియేలులో ఏముంది చెప్పాలి అందరూ. అమ్మా తలలు వంచొద్దు, అందరూ బైబిల్ చూడండి, చూసిన తర్వాత నా కళ్ళు చూడండి. అమ్మా దానియేలులో ఏముంది? పరిశుద్ధత ఉందా లేదా? పరిశుద్ధత ఉండబట్టే దేవుణ్ణి దానియేలు చూడగలిగాడు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణా ప్రభువునా? ప్రభువుని. అయితే ఇక్కడ ఒక ఆయన గురించి చెప్పాడు. ఎవరి గురించి చదువుదా? 15వ వచనం. మీలో ఎవరైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రైపోవుదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు. ఎన్ని పూటలండి? 4 పూట్ల 3 పూట్ల? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ముందునేమో అనియు జాగ్రత్తగా. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సంతోషంగా చెప్పండి. ఆనందంగా చెప్పండి. నవ్వుతూ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? ఏశావు లాంటి భ్రష్టత్వం మనస్సు ఏమైనా ఉందా? దేవుని కృపను పొందకుండా ఏశావు దేన్ని పోగొట్టుకున్నాడు చెప్పండి? ఏశావు దేనిని పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వం కంటే ముందు పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? పరిశుద్ధతని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? ఇతను ఎవరంట? ఇతను ఏం చేశాడు? వ్యభిచారి. ఏ స్త్రీ దొరికితే ఆ స్త్రీ అమ్మట వెళ్ళాడు. వాయా వరుసలు లేవు, ఏమీ లేవు. ఆ పాపపు క్రియల వలన ఏం పోగొట్టుకున్నాడు ఇతను? పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. తర్వాత మాంసం తెగదినేవాడంట. తిండికి అలవాటు పడ్డాడంట ఎక్కువగా. తిండికి ఏ తిండికి? మాంసాహారానికి అలవాటు పడ్డాడు. లోక సంబంధంగా పాపం అనే తిండికి కూడా అలవాటు పడ్డాడు. ఈ అలవాటు పడటం వలన ఏశావులో ఉన్న పరిశుద్ధత ఏమైందో చెప్పండి? ఏమైందమ్మా? పరిశుద్ధతను కోల్పోయాడు.
పరిశుద్ధతను కోల్పోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి ఏమడిగాడు? ఆహా, నానా నానా ఒక్క దీవెనైనా నాకు దయచేయి, నువ్వు చెయ్యి పెట్టి నా మీద ఒక్క దీవెన నీకు ఇస్తున్నానని ప్రార్థన చేయమన్నాడంట. తండ్రి ఏమన్నాడు తెలుసా? నీకు మొట్టమొదట దేవుడు దీవెనిచ్చాడు, నీ తమ్ముడు కంటే నీకు ఎక్కువ దీవెనిచ్చాడు, నీ తమ్ముడు కంటే ఎక్కువ నీకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు, నీ తమ్ముడు కంటే ఎక్కువ నీకు వరాన్ని ఇచ్చాడు. కానీ నీ యొక్క క్రియల వలన అపవిత్రుడు అయిపోయి ఆ జ్యేష్ఠ హక్కును కోల్పోయావు కాబట్టి ఇక నిన్ను దీవించటానికి నా దగ్గర దీవెనేమి. మరి దీవెన కాకుండా ఏమండి చెప్పండి, ఏమండి? ఇక ఏశావును శపించటం ప్రారంభించాడు. ఏడ్చాడంట, ఏడ్చాడు. 17వ వచనం చూడండి, ఎందుకు ఏడ్చాడు తర్వాత ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదమును పొందకోరి ఏం కోరండి? మరి ముందుగా ఇది అడిగాడా? దేవుణ్ణి ఆశీర్వాదం అడిగాడా? తిండి అడిగాడా? ఫస్ట్ తిండి అడిగాడా? ఆశీర్వాదం అడగల. కానీ ఆశీర్వాదాలన్నీ అయిపోయిన తర్వాత ఏమడిగాడు? ఆ ఆశీర్వాదము పొందగోరి ఏం విడుచుచు? చెప్పాలి గట్టిగా, ఏం విడుచుచు? మా కళ్ళు మొయ్యదు రవణమ్మ ఏం విడుచుచు? గట్టిగా చెప్పండి ఈ మాట, మేరీ మాత. అందరి కళ్ళి నేను చూస్తున్నా, మీరు నా కళ్ళి ఒక్కళ్ళ కళ్ళి, నేను అందరి కళ్ళి చూస్తున్నా. ఎవరి కళ్ళు మూస్తున్నారా అని. ఏశావు గారు ఏమి ఇడిచాడమ్మా? ఎందుకు ఇడిచాడు కన్నీళ్లు? ఎందుకు ఏడుస్తున్నాడు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు? మొట్టమొదట ఎందుకు ఏడవలా? ఫస్ట్ లో ఎందుకు ఏడవలా? ఫస్ట్ లో ఈ ఆశీర్వాదం విలువ తెలియలా, ఈ దేవుని విలువ తెలియలా, ఈ ఆత్మ విలువ తెలియలా, ఈ దర్శనం విలువ తెలియలా, ఈ సేవ విలువ తెలియలా, ఈ ఆరాధన విలువ, ఈ వాక్యం విలువ. కానీ పోగొట్టుకున్న తర్వాత ఏం చేశాడంట? కన్నీళ్లు విడుచుచు తర్వాత దానిని పొందగోరి శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు కదా. స్తోత్రం చెప్పండి. ఏశావు నెట్టివేయబడ్డాడు. దేవుడు ఏశావు నెట్టి పడేశాడు. ఎందుకు నెట్టేశాడండి ఏశావుని? ఎందుకు నెట్టేశాడు ఏశావుని? చెప్పాలి మా ఇంద్రమ్మ, ఎందుకు నెట్టేశాడు ఏశావుని? పవిత్రతను పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతని పోగొట్టుకున్నాడు. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడా లేదా? ఇచ్చిన దాన్ని ఏం చేశాడైనా? తినుచు, త్రాగుచు, సుఖించు, పరకలో సుఖించాడు, పరక మీద సుఖించాడు, తిన్నాడు, ద్రాక్షారసాన్ని తాగాడు, కడుపు నిండగా పాపం చేశాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కానీ తమ్ముడు మన తమ్ముడు, మన అన్న, పెద్దన్న, యాకోబు అన్న తమ్ముడు ఏం చేశాడు చెప్పండి? మా తమ్ముడు ఏం చేశాడు? మన తమ్ముడు కాదు, మనకన్నా ఆయనకి తమ్ముడులే. ఏమ్మా, అన్న యాకోబు ఏం చేశాడు? పిచ్చన్న, ఒక పూట పస్తుండైనా నాకు నా పొట్ట మార్చుకోవడం పర్వాలేదు, కానీ ఆ జ్యేష్ఠులు తక్కువ నాకు కావాలన్నా, ఆశీర్వాదం నాకు కావాలన్నా, ఈ భోజనం లేకపోయినా నాకు ఇష్టమే నాయన, నా కడుపు మార్చుకోనైనా నాకు ఇష్టమే నాయన, నేను ఆయనను సంపాదించుకోవాలనుకున్నాడు. ఈ మాట గట్టిగా చప్పలు కొట్టి వేసేనా మరి కనపడతాం. అమ్మలారా, అయ్యలారా, అపోస్తలుడైన పౌలు గారు ప్రభువుని ఎట్లాగా సంపాదించుకున్నాడు తెలుసా? జీవ కిరీటాన్ని పౌలు గారు ఎట్లాగా సంపాదించుకున్నాడు తెలుసా? ఎట్లా సంపాదించుకున్నాడు? ఎవరు చెప్తారు? ఆకలిలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, శ్రమలు పొందాడు,
చచ్చేటట్టు కొట్టి పడేసిపోయారు, చచ్చిపోయాడని పోయారంట. మరలా లేచి సువార్త పఠించి నాకు ఆ యేసయ్యే కావాలి. దీన స్థితి యందునా స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగే యందునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను సంతృప్తి